ఏంటే తేడాగా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే ఒక పక్క భయంగానూ మరో పక్క ఆనందంగానూ ఉంది నాకు. అందుకే నా చూపు నీకు తేడాగా అనిపిస్తుంది. ఏంటి? అవును స్మిత, రామలక్ష్మి జీవితం నాశనం చేసిన తీరు గుర్తు చేసుకుంటేనే భయమేస్తుంది. అలాగే రామలక్ష్మి ప్రేమించిన వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకుంటుంటే పట్టలేనంత ఆనందమేస్తుంది. నాకు తెలిసి ప్రపంచంలో ఇంత గొప్ప రివెంజ్ లవ్ స్టోరీ నీదే అయ్యుంటుందా స్మిత? రియల్లీ యు ఆర్ గ్రేట్. ఎస్, ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్. కానీ నేను గ్రేట్ అని నువ్వండమో నేను అనుకోవడమో కాదు, ఆ రామలక్ష్మి నోటి వెంట వినాలనుంది. శౌర్యతో పెళ్ళవని, ఆ తర్వాత దాంతో ఆ సరదా కూడా తీర్చేసుకుంటాను. అంటే రామలక్ష్మిని అప్పటికి కూడా వదిలిపెట్టవా? అది చచ్చే వరకు వదిలిపెట్టను. ముహూర్తానికి టైం అవుతోంది. ఇంకా గుడికి బయలుదేరకుండా ఇంకా ముచ్చట్లు పెట్టుకున్నావేంటి? పద బయలుదేరదాం. ఓకే మమ్మీ. అన్నట్టు శౌర్య బయలుదేరాడా? ఫోన్ చేశాడా? నేను చేసి కనుక్కుంటాను మమ్మీ. హలో, ఏంటి శౌర్య సార్, కళ్యాణం చేసుకోబోయే అమ్మాయికి కాల్ కూడా చేయరా? నేనే చేయాలా? అంటే పెళ్లి కొడుకుగా రెడీ అవుతూ కుదరలేదా స్మిత? లేదంటే ఈ పాటికి నీకు 10 సార్లు ఫోన్ చేసి ఉండేవాడిని. ఎగ్జాక్ట్లీ, నేను కూడా రెడీ అయ్యే బిజీలో ఉన్నాను, అందుకే కాల్ చేయలేకపోయాను. అవునా? ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇంకేం చేస్తాను, మీతో తాళి కట్టించుకోవాలని, మీ ఆలి కావాలని ఆతృతగా గుడికి బయలుదేరుతున్నాను. అన్నట్టు మీరు బయలుదేరారా? ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరే సార్, త్వరగా వచ్చేయండి. మిమ్మల్ని అక్కడ పెళ్లి కొడుకులా చూడాలని చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఉంటాను సార్, బాయ్. పెళ్లి కొడుకుని ఎలాగూ చేయలేదు, కనీసం పెళ్ళికి కూడా. డాడీ, బయలుదేరదామా? వెళ్దామా స్మిత, కానీ వెళ్లే ముందు మళ్ళీ ఒకసారి ఆలోచించు. ఆ శౌర్యాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందేనా? ఎందుకు డాడీ ఇలా అడుగుతున్నారు? నువ్వెప్పుడూ ఇలా హ్యాపీగా ఉండాలనేరా. శౌర్యాన్ని పెళ్లి చేసుకుంటే ఇంతకంటే హ్యాపీగా ఉంటాను డాడీ. తన మీద నాకు నమ్మకం ఉంది, మీరు నన్ను నమ్మండి. ముహూర్తానికి టైం అవుతుంది. పదండి అందరూ. సరే పదండి.
జానకి వీళ్ళిద్దరిని తీసుకుని లోపలికి వెళ్ళు. రామా రా. సినయ్య రా. అయ్యో బాబోయ్, వీళ్ళేంటి? పడిపోతున్నావే. బాగారు అందరూ వచ్చేసాం, అందరూ తీసుకొచ్చేసా. దిగు. అమ్మా రామలక్ష్మి పెళ్ళేమో గాని నా నడుం పడిపోయిందే తల్లి. ఆ, ఆ, జాగ్రత్త పద్మం. దిగమంటుంటే ఆ దిగరా నాయనా, జాగ్రత్త. అమ్మా అమ్మా. మీరేంటి ఇలా ట్రాక్టర్లో? ఆ కారు టైర్కి ఎంత గాలి కొట్టినా ఎక్కితే కదా బాగారు. పైగా శ్రమదానం చేసినట్టు అందరూ తలో చెయ్యి వేశారు. చివరికి చేతులు పడిపోవాల్సిందే గాని ఆ కారు కదలదని అర్థం చేసుకుని మన ఆపద్ధర్మ వాహనమైన ఆ ట్రాక్టర్ వేసుకుని వచ్చేసాను బాగారు. కొడుకు పెళ్లి చేసేంత ఎదిగావు, కానీ కార్ టైర్కి గాలి నింపలేకపోతే ఎలా బావా? కారు టైర్కి గాలి కొట్టడానికి సైకిల్ పంపించింది నీ అమ్మే. దానికి నేనేం చేయను? నువ్వేం చేయలేవులా గానీ పద, కొడుకు పెళ్లి చేతి కానీ పద. నేనేం చేయలేనా? ఈ వెంకట్రావు తలుచుకుంటే ఈ పెళ్లి ఆపగలడు. రండి. రఘు నడుం పడిపోయిందిరా, ఆ ట్రాక్టర్ మీద తీసుకొచ్చాడు. ఈ ఎదవలు ఎప్పుడొచ్చారు? అసలు ఎందుకు వచ్చారు? ఆ రఘురంగాని వీళ్ళని చూస్తే ఎలా ఇప్పుడు? ఈయన గనక చూశాడంటే డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. ఛే! ఈ రఘురామ్ మన కార్ వైపే వస్తున్నాడు డాడ్. చూశాడంటవా? అదే అర్థం కావట్లేదురా. అనవసరంగా వచ్చేసామేమో డాడ్. రఘురామ్ గారు, ఈ కారు నాదే సార్. ఆహా, వచ్చిపోయే వాళ్ళకి అడ్డంగా లేదు. తీసుకెళ్ళి అటువైపు పెట్టు. అలాగే సార్. ఏమండి, మీకు కావలసింది ఆ అమెరికా పిల్ల, నేను చేయాల్సింది కిడ్నాప్. డబ్బులు ఇచ్చారుగా, ఎందుకు పని చెడగొట్టాలని చూస్తారు? అసలు మీరు ఎందుకు వచ్చారండి ఇక్కడికి? ఒక్క క్షణం రఘురామ్ని పంపి మేనేజ్ చేయకపోతే మీ పని ఏమైపోయేదో తెలుసా? సారీ ప్రభాస్, నీ ప్లాన్ బాగా చెప్పావు కానీ
ఎలా ఇంప్లిమెంట్ చేస్తావో ఏంటో చూద్దామని క్యూరియాసిటీతో వచ్చాం. అది సరే గాని నువ్వు ఒక్కడవే వచ్చావేంటి? అటు చూడండి, మన గ్యాంగ్ వచ్చింది. ఏంటయ్యా ఇది? నువ్వు గుళ్ళో కిడ్నాప్ ప్లాన్ చేసావా లేక హోమ ప్లాన్ చేసావా? ఇంతమంది స్వామీజీలు తీసుకొచ్చావేంటి? వీళ్ళు స్వామీజీలు కాదు, ఆ వేషంలో ఉన్నారంతే. గుడి కదా, ఈ గెటప్లో దింపితే ఆద్యను ఎత్తుకురావడం ఈజీ. గుడ్ ఐడియా. సార్, మీరు లోపలే కూర్చోండి. ఎవరైనా చూస్తే పెంట్ అవుద్ది. ఓకే. హలో, ఏంటి మీరు చెప్పేది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాసేపట్లో ఇక్కడ పెళ్లి జరగబోతోంది. నేనెలా వస్తాను? రాలేను. సరే, వస్తాను. ఆద్య, ఎక్కడికమ్మా అంత హడావిడిగా వెళ్తున్నావు? ఒక 10 నిమిషాలే పెద్దమ్మ, వెంటనే వచ్చేస్తాను. సరే, త్వరగా రా. అలాగే. డాడ్, ఆద్య. కారు తీస్తుంది. వాళ్ళని లోపలికి పంపిస్తే ఆ పిల్ల బయటకొచ్చిందేంటి? ఎక్కడికో వెళ్తున్నట్టుంది డాడ్. అయితే ఇంకేం, పట్టాల్సిన చేప ఎగురొచ్చి బుట్టలో పడ్డట్టు అవుతుంది. గుళ్ళో అంటే రఘురాం కుటుంబం ఉంది, వాళ్ళ మనుషులుంటారు. కాబట్టి కిడ్నాపు, గెటప్పు, సెటప్లు కావాలి. ఆ పిల్లే బయటకొస్తే అవన్నీ ఎందుకు? పదండి, ఎక్కడికి వెళ్తుందో ఫాలో చేసి ఫాస్ట్గా తీసుకొని వెళ్ళిపోదాం. మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు.
మీరు కారెక్కండి, తను ఫాలో అవుతాం. పదండి. రండి. త్వరగా. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపే వా స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. బేబీ, పెళ్లికి మండపం రెడీగా ఉంది, పంతులు రెడీగా ఉన్నాడు, పెళ్లికూతురు రెడీ, కానీ పెళ్లికొడుకే లేడు. ఏం మాట్లాడుతున్నావు డాడీ? లేడు ఏంటి? ఉండాలి అంటే తను రావాలి కదా. రాకుండానే లేడు అంటే ఎలా? వస్తాడా, హ్యాండ్ ఇస్తాడా? నా శౌర్య హ్యాండ్ ఇచ్చే టైప్ కాదు. వస్తాడు డాడీ. నా హ్యాండ్ పట్టుకోవడానికి వస్తాడు. డాడీ, శౌర్య వస్తున్నాడు. అదేంటి బేబీ, ఒక్కడే వస్తున్నాడు? వెనకాల వాళ్ళ మమ్మీ డాడీ ఏరి? శౌర్య సార్, రండి వెళ్దాం. శౌర్య సార్, అంకుల్ ఆంటీ నేను నిన్ను చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ ఇష్టంతో నాకు అవసరం లేదు. నేను వెళ్ళి వాళ్ళని పిలిచాను, పలకలేదు, వచ్చేసాను. సూపర్ శౌర్య సార్. నాన్న చూసావా, శౌర్య సార్ నా కోసం వాళ్ళ అమ్మా నాన్నని కూడా లెక్క చేయకుండా వచ్చేసారు. ఇది నాన్న శౌర్య సార్ అంటే. సరే బాబు, ఆలస్యం అవుతోంది, వచ్చి పీటల మీద కూర్చోండి. పంతులు గారు, అమ్మా, ఈ పూజలు మంత్రాలు అది ఇది అని మీరు రెగ్యులర్ ప్రాసెస్ లో పోర్ కొట్టించకుండా సింపుల్ అండ్ స్మూత్ గా జస్ట్ మాంగళ్యం తంతునామేనా అని ఎండింగ్ మంత్రాలతో మా వెడ్డింగ్ మొత్తం పూర్తయిపోవాలి. అర్థమైందా? అలాగేనమ్మా. కమాన్ శౌర్య. వాట్ హ్యాపెన్ శౌర్య సార్? ఏమైంది? అస్మిత, నేను నీకేం చెప్పాను? అక్కడ రామలక్ష్మి పెళ్లి చేసుకునే ముహూర్తానికే మన పెళ్లి జరగాలని చెప్పానా లేదా? ఎందుకు తొందరపడుతున్నావు? ఓ సారీ సారీ సార్, నేను మర్చిపోయాను. నో ప్రాబ్లం సార్, వెయిట్ చేద్దాం. బేబీ, ఏంటిదంతా? ఎవరో పెళ్లి ముహూర్తానికి నీ పెళ్లి జరగడం ఏంటి? కూల్ డాడీ, కూల్. కాసేపు వెయిట్ చేస్తే ఏమవుతుంది? ఇక నుంచి శౌర్య సర్వి చిన్న చిన్న ఆనందాలు తీర్చటం, అర్థం చేసుకోవటం నా బాధ్యత డాడీ. ఇది మీరు కూడా అర్థం చేసుకోవాలి.